ఈ ఏప్రిల్ మాసం తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది గురుగారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ఏప్రిల్ మాసంలో తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, అట్లానే స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-3 పాదాలు తులారాశి చెందినవి. ఈ తులారాశి వారి గ్రహస్థితి చూస్తే 12లో కేతు, 6లో శని, రాహు, శుక్ర, బుధుడు, 7లో రవి, 8లో గురువు, అలాగే 10లో కుజుడు. కొంత విశ్రాంతి అవసరం వీళ్ళకి. తులారాశి వారికి స్తబ్దుగా ఉంటుంది కొద్దిగా వాతావరణం, వ్యాపారంలో కావచ్చు, వృత్తిరీత్యా కావచ్చు. కుజుడు దశమంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా స్ట్రెస్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. మాకేనా ఇట్లా ఉంది అనుకుంటారు. మీకేనా అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి అటువంటిది కాబట్టి సైలెంట్గా ఉండటం అనేది మంచిది. తర్వాత 6లో శని ఉన్నాడు కాబట్టి కొంతవరకు రుణ రోగాలు ఏవైతే ఉంటాయో రోగం కూడా నయమయ్యే అవకాశం ఉంటుంది. ఇక రుణాన్ని చేసే అవకాశం కూడా ఉంది. రుణాలు కూడా ఏమన్నా తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత శత్రువు ఎవరైతే ఉంటారో పరాజయాన్ని చూస్తారు. అంటే శత్రువులు ఎక్కువగా ఉండరు, తగ్గుతూ ఉంటారు. వాళ్ళు కూడా మిత్రులు అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత రాహు వీరికి 6లో ఉన్నాడు కాబట్టి కొంతవరకు శత్రు పరాభవాన్ని చూసే అవకాశం ఉంటుంది. శుక్రుడు 6లో ఉన్నాడు కాబట్టి నూతనమైనటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. తర్వాత బుధుడు కూడా వీళ్ళకి 6లో ఉన్న బుద్ధిమాంద్యం అనేది ఉంటుంది, కానీ లాజికల్గా మాట్లాడుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. రవి వీళ్ళకి 7లో ఉన్నాడు కాబట్టి ఎవరితో ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు కానీ వ్యాపారంలో కానీ ఆచితూచి మాట్లాడడం, అహంకార దర్పంతో మాట్లాడకపోవడం మంచిది. అంటే అక్కడ వరకే మనకు ఉంది అనుకోవాలా, వెసులుబాట్లు అంతే అని చెప్పి మాట్లాడుకోవడం మంచి జరుగుతుంది. వివాహాలు కానిటువంటి వాళ్ళు ఎవరైతే స్త్రీ పురుషులు ఉన్నారో వాళ్ళ వివాహానికి కూడా మంచి అనుకూలమైన కాలంగా గోచరిస్తుంది. తర్వాత గురువు కూడా వీరికి అష్టమంలో ఉన్నాడు. కొంత కష్టపడతారు కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి. కష్టపడుతూ ఉంటారు ఇంకా ఈ నెల కూడా కొంత, గురువు అష్టమంలో ఉండడం వల్ల. కేతు 12లో ఉండడం వల్ల తదేకంగా ధ్యానం కానీ మంత్రోపాసన కానీ బాగా నిష్టగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులకి ఎలా ఉంటుందంటే? వ్యాపారస్తులకి కొంత గడ్డి కాలమే ఇది, ఎందుకంటే కుజుడు బాలేదు కాబట్టి గడ్డు కాలంగా ఉంటుంది. అయినా కూడా కొంత మంచి ఫలితాలు రావడానికి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవటం లాంటివి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఓకే.